ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. మనం టీవీ ఉన్నది మన కోసం. విశాఖపట్నంలో దారుణం జరిగింది. గాజువాక దగ్గర ఒక ఆవిడ, నేను ప్రేమించిన వ్యక్తి నాకు దక్కడేమో, ఇక ఆయన లేకపోతే నేను బ్రతకలేను అని చెప్పి ప్రేమించిన వాడి కోసం ప్రాణాలు ఇచ్చేసింది. అయితే దానికి సంబంధించి ప్రజెంట్ ఆ అమ్మాయిని అయితే పోస్ట్ మార్టంకి పంపించండి. అయితే విషయానికి వస్తే, ప్రేమించిన వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా తాను ఇటు ఫిజియోథెరపీ నేర్చుకుంటున్న ఈ అమ్మాయి ఫర్దర్గా ఆ ఫిజియోథెరపీలో నేను ముందుకు వెళ్ళాలి అనుకుంది. అదే క్రమంలో పరిచయం అయ్యాడు ఓ అబ్బాయి. ఇంకా ఆ అబ్బాయికి సంబంధించి ఇప్పటివరకు ఇంకా ఆ అబ్బాయి ఎవరు ఏంటి అనే డీటెయిల్స్ అయితే బయటకు రాలేదు. కానీ ఒక లేఖను రాసి బలవన్మరణానికైతే ఆ అమ్మాయి పాల్పడింది. అయితే ఒక్కసారి మనం ఆ లేఖలో చూసుకుంటే, అమ్మా నాన్న, నేను లవ్ చేశాను, కానీ మిమ్మల్ని బాధ పెట్టాలని లేకుండే నేను ఆ అబ్బాయిని మర్చిపోయే ప్రయత్నం చేశాను, కానీ ఆ అబ్బాయిని నేను మర్చిపోలేకపోతున్నాను. అలా అని ఇలా కూడా ఉండలేను, నాకు ఎలానో ఉంది, తమ్ముడిని చెల్లిని జాగ్రత్తగా చూసుకో, ఇక నేను వెళ్తున్నా అంటూ ఆ లేఖలో రాసింది. అదే కాకుండా తనకి సంబంధించి ఇన్ని రోజుల పాటు తన లైఫ్ ఎలా ఉండింది ఏంటి అంటే, ఇప్పుడున్న యూత్ అంతా కూడా ఒకానొక సందర్భంలో 2014, 2016 ఆ టైంలో నిబ్బీస్గా ఉండి, అప్పట్లో ఆ ట్రెండ్ ఉండే అనమాట. ప్రేమించిన వాడు మెసేజ్ చేయకపోతే చావడాలు, ఆయన తిడితే చావడాలు, అబ్బాయిలైనా అమ్మాయిలైనా చెయ్యిలు కోసుకోవడాలు అప్పట్లో ఫ్యాషన్గా చేసేవాళ్ళు, అది ఇష్టంతోని కాదు. కానీ ఇప్పుడు చాలామంది మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నారు. అంటే ప్రేమ కంటే కూడా, పెంచిన ప్రేమ కంటే కూడా 2-3 నెలల క్రితం కలిసిన ప్రేమే గొప్పది అనుకుంటున్నారు. మరి ఈ అమ్మాయికి సంబంధించి హ్యాపీగా చదువుకోవాల్సిన వయసులో అమ్మాయి తన లైఫ్ని మొత్తం కంప్లీట్గా స్పాయిల్ చేసుకుంది. ఇక ఆ వీడియోస్ అదేవిధంగా ఇవంతా కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఒకసారి ఆ లేఖలో ఇంకా చాలా విషయాలే ఉన్నాయన్నమాట. ఒకసారి మనం ఆ లేఖ కూడా చూసే ప్రయత్నం చేద్దాము. అయితే ఆ అబ్బాయి పేరుని, అదేవిధంగా నేను బయటకు వెళ్ళి ఉండలేను, అలా అని ఇక్కడ కూడా ఉండలేను, ఖచ్చితంగా నేను మీకు చెప్పాలి అని ఎన్నోసార్లు అనుకున్నాను, కానీ చెప్పలేకపోయాను, నేను ఆ అబ్బాయిని ఎంతగానో ప్రేమిస్తున్నాను అంటూ ఆ లేఖలో అయితే కంప్లీట్గా మెన్షన్ చేసింది. ఇక ఆ లేఖ కూడా ఇప్పుడు వైరల్గా మారుతుంది. అయితే ఈ అమ్మాయికి సంబంధించి తాను ఫిజియోథెరపీ చదువుకుంటుంది. అయితే ఇప్పుడు ఆ అమ్మాయి పేరెంట్స్ పరిస్థితి ఏంటి అంటే, మీరు చనిపోతున్నారు సరే, కానీ మీరు పరువు తీసినా కూడా అదే విధమైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అదేవిధంగా మీరు చనిపోయినా కూడా అదే విధంగా. అంటే మీ పేరెంట్స్కి సంబంధించి మీ హ్యాపీనెస్సే వాళ్ళకి ముఖ్యం అనుకుంటే, మీరు తీసుకొచ్చిన వ్యక్తి కరెక్టే అయ్యి ఉంటే ఎందుకు పెళ్లి చేయరు? ఖచ్చితంగా పెళ్లి చేస్తారు. కానీ అది మనం ప్రూవ్ చేయాలి కదా. ప్రూవ్ చేయలేని పరిస్థితులలో ఇలాంటి సంఘటనలు దేశవ్యాప్తంగా పెరిగిపోతున్నాయి. ఇది ఓన్లీ తెలంగాణనో, హైదరాబాదు, లేకపోతే ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలే కాదు. అంతెందుకు, రీసెంట్ టైంలో మనం కోమలి విషయం కూడా తీసుకోవచ్చు. ఆ అమ్మాయి కూడా ఆ అబ్బాయికి సంబంధించి ఆ అబ్బాయిని దూరంగా ఉండలేను అనే కదా చనిపోయింది. అయితే ఇప్పటికైతే విశాఖలో జరిగిన ఈ అమ్మాయికి సంబంధించి ఫిజియోథెరపీ నేర్చుకుంటుంది రజని. ఇక తనకి సంబంధించి ఇంకా అబ్బాయి తన లైఫ్లోకి ఫర్దర్గా రాడు, మా పేరెంట్స్ ఒప్పుకోరు అని అనుకుంది. కానీ నిజానికి ప్రేమించేటప్పుడు ఏమి గుర్తురావు, కానీ ఎప్పుడైతే పేరెంట్స్ ఒప్పుకోరు అని తెలుస్తుందో ప్రాణాల మీద తీసుకొస్తూ ఉంటారు. సో గట్టిగా మీరు పోరాడితే ఏ రోజైనా వాళ్ళు ఒప్పుకోక తప్పదు. మరి అబ్బాయి సైడ్ ఏమైనా ప్రాబ్లం ఉండేనా, అసలు ఆ అబ్బాయి ఎవరు, ఎలా కలిశాడు ఏంటి, ఇవన్నిటి కూడా తెలియాల్సి ఉంది. ఇప్పటికైతే వాళ్ళ పేరెంట్స్కి సంబంధించి విశాఖలోని ఒక కిమ్స్ హాస్పిటల్లో అయితే ఆ అమ్మాయికి సంబంధించి పోస్ట్ మార్టం జరిగింది. ఇక అమ్మాయి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. కానీ వాళ్ళకి మిగిలింది ఏంది, ఆ అమ్మాయికి మిగిలింది ఏంది? ప్రేమించిన వ్యక్తి దొరకలేదు సరే, ప్రేమించిన వ్యక్తి దొరకకపోతే అలానే ఉండాల్సింది. అలా కాకుండా ఇప్పుడు నీ ప్రేమించిన వ్యక్తి దొరకక, నీ తల్లిదండ్రులకి నువ్వు కూతురుగా నువ్వు దొరకక ఎవరికి న్యాయం జరిగింది? ఇక్కడ ఎవ్వరికీ న్యాయం జరగలేదు. సో ఇలాంటి ఘటనలు ఎక్కువ అవ్వకుండా ఉండాలి అంటే, ప్రేమించడం తప్పు కాదు, ఎవరు తప్పు అని అసలు అనరు కూడా. కానీ ఇక్కడ జరుగుతున్న సినారియో మొత్తం వేరుగా జరుగుతుంది. ఒప్పుకోకపోతే ప్రాణాలు తీసుకోవడం ఫ్యాషన్గా చేస్తున్నారు, ప్రాణాలు అంత సులువుగా వచ్చేస్తున్నాయి, లేకపోతే సూసైడ్ అటెంప్ట్స్ అనేవి చాలా ఈజీగా చేసేసుకున్నారు. ఇలా చేయడం కరెక్ట్ కాదు. ప్రజెంట్ విశాఖలో జరిగిన ఇన్సిడెంట్ ఇంకెక్కడా జరగకూడదు. సో మీ పిల్లలకి సంబంధించి వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళ భవిష్యత్తు గురించి ఒకసారి తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి. ప్రతిసారి పిల్లలే తప్పు అని కూడా అనలేము. మరి అమ్మాయి ఇలా చనిపోవడం కూడా కరెక్ట్ కాదు. సో తన ప్రేమను దక్కించుకోవాలనుకుంది, అటు ప్రేమ దక్కక ఇటు పేరెంట్స్
ఆప్యాయత ఏది దక్కకుండా పోయింది. సో ఓవరాల్గా ప్రజెంట్ అయితే అమ్మాయిని పేరెంట్స్కి అయితే అప్పచెప్పారు బాడీని. ఆమె ఇంకా ఫర్దర్గా చేయాల్సిన కార్యక్రమాలను చేస్తున్నారు. సో మీరేమైనా ఖచ్చితంగా కమెంట్ చేయండి. స్టే ట్యూన్ టు మనం టీవీ.